హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే మార్నింగ్ రొటీన్ అయితే కొంచెం షూట్ చేసినాను హెల్తీగా. అండ్ ఈరోజు అయితే పెసరట్టు రెసిపీ చేసినాను. అది కూడా నేను ఎలాంటి విధంగా చేసేసుకుంటాను అది మీకైతే ఒకసారి చూపిస్తాను. నచ్చితే కనుక మీరు కూడా ఫాలో అండి. ఫస్ట్ అయితే ఎట్టి పరిస్థితులలో మనకైతే మార్నింగ్ లేవగానే ఖచ్చితంగా చేయాల్సినది చట్నీ అండ్ ఇక్కడ టిఫిన్కి ప్రిపరేషను. ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేపుకుంటున్నాను. ఈరోజు కొంచెం పొట్టు తీసి చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను, పల్లీలను కాబట్టి ఆయిల్ అయితే వేయలేదు. నెక్స్ట్ ఇక్కడ ముందు రోజు అయితే నేను రైస్, మినపప్పు అండ్ పెసాల్లో అయితే నానబెట్టుకున్నాను. అవైతే ఇంకా పులియని అవసరం లేదు కాబట్టి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. వెంటనే వేసినా మనకైతే పెసరట్టు అయితే వస్తుంది. పులియ పెట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి కొంచెం గుర్తుకు లేకపోయినా మధ్యాహ్నం దోశకి ఇడ్లీకి నానబెట్టుకోవడానికి నైట్ ఇలా పెసలు ఉంటే కనుక మంచిగా నానబెట్టేసుకుంటే మార్నింగ్ అయితే ఇట్లా హెల్తీగా పెసరట్టు అయితే రెడీ చేసేసుకోవచ్చు. నేను దోశలో కూడా అప్పుడప్పుడు పెసరపప్పు వేసేదాన్ని, కానీ లాస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు నాకైతే ఇక్కడ కనిపించినాయి అనమాట పెసాలు చాలా ఫ్రెష్గా. అందుకోసం అని తీసుకొచ్చుకున్నా. సాఫ్ట్గా అయితే పట్టేసుకొని కొంచెం అవసరం ఉంటే వాటర్ వేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని కలుపుకున్నా. పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, జీలకర్ర, కానీ అవన్నీ ఏం యాడ్ చేయలేదు నేను పిల్లల కోసం కదా అని చెప్పేసి. ఇంకా వన్ సైడ్ అయితే చట్నీ ప్రిపరేషన్ చేసేసుకొని వన్ సైడ్ రాగి జావన్ అయితే కాస్తున్నాను. నెక్స్ట్ ఇంక ఇక్కడ పెసరట్టు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసినాను అనమాట. ప్యాన్ హీట్ అయిందో చూసేసుకొని ఇంకా ఇక్కడ పెసరట్టు అయితే వేస్తున్నా. లడ్డు పాపకి దోశ అంటే ఎంత ఇష్టం అంటే ఇంకా మంచిగా తింటుంది అనమాట. కాకపోతే పెసరట్టు అనగానే తనకు వచ్చి గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, కొంచెం అది చూసి మమ్మీ మళ్ళీ పెసరట్ట నాకు వద్దు అని చెప్పేసి అన్నది. కాకపోతే ఈరోజు టేస్ట్ వేరేలా ఉంటుంది నాన్న, ట్రై చేయని చెప్పేసి అట్టిగా చెప్పేసిన. అట్లా ఇక చట్నీ టేస్ట్ ఉందనుకో మంచిగా అన్నీ కవర్ చేయొచ్చు. నాకైతే బాగానే నచ్చింది. ఈ మధ్యకాలంలో కొంచెం పెసరట్టు రెసిపీని కూడా కొంచెం ఎక్కువ చేసేసుకుంటాను. మన హెల్త్ని ఇంకా మనమే కాపాడుకోవాలి, మన చేతులలోనే ఉంది. ఖరాబ్ కాకుండా ఫస్టే జాగ్రత్తలు పడడంలో కొంచెం నిజంగా చెప్పాలంటే ఒక 15-20 డేస్ నుంచి దాదాపు ఎంత హెల్తీగా అంటే అంత హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తున్నా. మా అడ్డమైనది అంతా తిని హాస్పిటల్ పాలు కాకుండా కొంచెం ఏం తినాలో అవి తినుకుంటా కొంచెం హెల్తీగా ఉండడానికి అయితే ట్రై చేయాలి. అట్లనే చేస్తా ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో లైఫ్లో కూడా. కాకపోతే ఇంకా హెల్తీగా రొటీన్ జరగడానికి అయితే ట్రై చేస్తున్నా. ఇంకా అందులో పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటున్నా. ఇంకా ముందు అయితే మంచి వ్లాగ్స్ వస్తాయి. ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంక ఇక్కడ పెసరట్టు అయితే వేస్తున్నా, ఈజీగానే వస్తుంది. ఫస్ట్ది కదా, నేను ఇక్కడ ఆనియన్ కూడా ఏం పూయట్లేదు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ దోశ ప్యాన్ కూడా నాదైతే అప్పటి నుంచి మంచిగానే వస్తాయి. సో ఇది ఇంకా ఫస్ట్ దోశ కాదు, ఆల్రెడీ ఫస్ట్ దోశ లడ్డు పాపకి అయితే ఇచ్చేసిన. ఇంకా మనుగానికి అయితే మళ్ళీ రెడీ చేసేసి ఇచ్చినాను అనమాట. కొన్నిసార్లు జుట్టేసిన తర్వాత మొత్తం రెడీ అయిపోయాక తింటారు. సమ్ టైమ్స్ ఏమో ఇంకా నేను కొంచెం వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యే టైంలో నేను టిఫిన్ రెడీ చేసి పెడితే ఆ టైంలో టిఫిన్ చేసేస్తారు వాళ్ళు. ఇంకా వీళ్ళు టిఫిన్ చేస్తున్నారు అనే టైంలో నేనైతే కొంచెం రాగి జావన్ అయితే తాగుతున్నా. ఈరోజు కూడా ఆల్మోస్ట్ 100% చాలా టేస్టీగా అయితే వచ్చేసింది. ఇంక ఇక్కడ రాగి జావన్ అయితే తాగుకుంటూ ఉన్నాను. ఈ లోపల నేను కొంచెం దూరం కూర్చున్నా. ఇద్దరు టిఫిన్ చేసుకునేటప్పుడు కూడా ఏదో చిన్న గొడవ పడుతురు. ఆమె ఎట్లాగో వినది కదా అని చెప్పేసి మనుగాని నచ్చి నా దగ్గర కూర్చొని తిను నాన్న అని అంటే మంచిగా ఎంత బుద్ధితో నచ్చి కూర్చొని తింటుందో. ఎవరో ఒకరు వినాలి, వినేటోళ్ళకే చెప్పాలి మనం కూడా. సో అట్లా అన్నమాట, మనుగాడు మనం ఏం చెప్పినా వింటుంది అట్లా. సో అట్లా టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసిరు. యూనిఫామ్ లేకపోతే అసలు నాకే నచ్చట్లేదు. కాకపోతే స్కూల్లో అడుగుతున్నాం, ఇంకా రాలేదంట. వచ్చిన తర్వాత అనేది ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటుంది వర్క్. రిబ్బన్స్ వేయాలి, స్కూల్ యూనిఫాము, ఐడి కార్డు గుర్తుంచుకోవాలి, అవన్నీ. నాకైతే మంచిగా యూనిఫామ్లోనే పంపిస్తే ఇష్టము. సాక్సెస్ కానీ షూస్ కానీ ఒక ఎక్స్ట్రా వర్క్ పెరుగుతుంది యూనిఫామ్ అనగానే. అట్లా హెయిర్ బాగానే ఊడిపోతుంది లడ్డు పాపది. ఒకసారి ఇంకా ఇంత చిన్నపిల్లలు కదా, ఇప్పటి నుంచి అసలు ఏం వాడతాంలే అదా అని చెప్పేసి నేను లైట్ తీసుకుంటాను. అసలు ఏం పెట్టాను, జస్ట్ షాంపూ అండ్ నార్మల్గా కొబ్బరి నూనె అంతే. ఇంకా ఏమైతే యాడ్ చేయను. కొన్నిసార్లు కొన్ని వీడియోస్లో కొంతమంది అడిగిరు
ఆయిల్ అప్లై చేసేది పెట్టండి అని చెప్పేసి. కాకపోతే ఏముంటుంది చిన్నపిల్లలది కదా, కోకోనట్ ఆయిలే అంతే, ఏమైతే పెట్టాను. బాడీకి మాత్రం సిటాఫిల్ బాడీ లోషన్ పెడతా, సిటాఫిల్ సోప్ ఏం పెడతా, వేరేదైతే ఏం పెట్టామన్నమాట. నెక్స్ట్ వ్యాక్సిన్ కూడా ఉంది. అప్పుడు మేము రెయిన్బోకి హాస్పిటల్ కూడా వెళ్ళేది ఉంది ఈ 1 వీక్లో అనుకుంటున్నాం, చూడాలి. పిల్లలకి వ్యాక్సినేషన్ ఫ్లూ వ్యాక్సిన్ ఉంటుంది, అది రెయినీ సీజన్కి ముందైతే వేస్తారు, ఖచ్చితంగా వేపిస్తున్నాం కూడా కొన్ని సంవత్సరాలుగా. మనగాడికి అయితే లడ్డు పప్పకి ఇప్పుడు 6 ఇయర్స్ 10 ఇయర్స్ వరకు ఉంటుంది ఆల్మోస్ట్ ఫ్లూ వ్యాక్సిన్ నాకు తెలిసి. సో అట్లా ఇక జుట్టేస్తా అంటే నువ్వే వీడియో తీసుకోరా నాన్న అంటే ఎంత మంచిగా క్యూట్గా వీడియో తీసుకుంటుందో. వీళ్ళు బాగానే సపోర్ట్ చేస్తారు వీడియోస్ తీయడానికి కూడా, నాకే ఇంట్రెస్ట్ రావాలన్నమాట అట్లా. ఇక ఇలా లడ్డు పాపకైతే జుట్టు వేయడం కంప్లీట్ అయిపోయింది. ఎవరింట్లోనైనా కొంచెం అల్లరి పిల్లలు ఒకరు ఉంటే కొంచెం చదివి సెన్సిటివ్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. చాలామంది నాకు రిలేట్ అయ్యి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, మా ఇంట్లో కూడా అట్లనే అని చెప్పేసి. సో మనుగడైతే చాలా సెన్సిటివ్. ఈరోజు కూడా మమ్మీ నా బుక్కులు పోయినాయి, 2 బుక్కులు ఎవరు తీసుకున్నారో తెలియదు మమ్మీ అనుకుంటూ వచ్చింది పాపం. టీచర్కి చెప్పాలా మమ్మీ అంటే టీచర్ ఏమన్నా అంటది కావచ్చు అని చెప్పేసి టెన్షన్ పడుతుంది. నేను రేపు సెట్ చేసుకుంటా, ఒకవేళ నాకు దొరకకపోతే మాత్రం అప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, అప్పుడు మేడంని అడగండి అని చెప్తుంది. అసలు ఎంత సెన్సిటివ్ అంటే అంత సెన్సిటివ్ అనమాట. కానీ బుద్ధిగా చదువుకుంటుంది, మన ఎవ్వరి హెల్ప్ అవసరం లేకుండా మంచిగా చదువుకుంటుంది. ఇంక ఇక్కడ దాని తర్వాతనైతే ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిర్రు. ఇంక ఇంట్లో కొంచెం వర్క్ అయితే ఉండే, అదంతా కంప్లీట్ చేసేసుకున్నాం ఈరోజు. ఫ్యాన్స్ క్లీనింగ్ అదంతా ఉండే, అది క్లీన్ అయితే చేసేసుకున్నాం. ముందు వీడియోస్లో ఇంకా మీకు మంచిగా అయితే షేర్ చేసుకుంటాను, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది, మళ్ళీ మార్నింగ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆఫ్ చేసినానంటే మళ్ళీ ఈవినింగ్ ఇక్కడ మీకు స్టార్ట్ చేసినాను. ఇలా గంజుపిండి అంటాం మేమైతే, సర్వపిండి. సో అది ఇక్కడ మనం ఏంటంటే పెనంకి పెడుతున్నాం, ఈజీగా 2 వైపులా కాల్చుకోవచ్చు కదా అని చెప్పేసి అట్లా. దీంట్లో కూడా నేను బియ్యం పిండి, ఆనియన్, కొంచెం పచ్చిశనగపప్పును కూడా కొంచెం అట్లా రోస్ట్ చేసుకున్న, అండ్ పల్లీలను అయితే వేపుకొని పొట్టు తీసేసుకొని కొంచెం హాఫ్ లాగా చేసేసుకొని అయితే వేసేసుకున్న. పసుపు, ఉప్పు, అట్టి కారమే వేసిన, అంటే ఎండుమిర్చి కారమే వేసేసి కొంచెం అట్లా ఆయిల్ వేసేసి కలుపుకున్న. కొత్తిమీర కరివేపాకు కూడా అంతగానం ఐడియా రాలేదు ఆ టైంలో. మా హస్బెండ్ అర్జెంటుగా ఆకలంటే చేసిచ్చి పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేనైతే పిల్లలకైతే చేస్తున్నాను అనమాట. అటు ఇంకొక సైడ్ జ్యూస్ కూడా చేసేసిన. యాక్చువల్గా కరెంట్ లేదని చెప్పేసి ఆగిన కాసేపు. ఆ లోపల అయితే ఇక కొంచెం లైట్ స్నాక్స్, డ్యాన్స్ క్లాస్కి వెళ్తారు పిల్లలు. ఈరోజు మండే, వెనస్డే, సాటర్డే అయితే క్లాస్ ఉంటుంది. సో వాళ్ళ క్లాస్కి అయితే వెళ్తారు కాబట్టి కొంచెమైనా ఏమైనా కడుపులు ఉంటే వాళ్ళు ఎగరడానికి ఓపిక ఉంటుంది. అందులో క్లాసికల్ అంటే అంత చూసినంత ఈజీ కాదు, చాలా కష్టమైన పని, చాలా అంటే చాలా కష్టమైన పని నిజంగా. పిల్లలందరూ కూడా చాలా గ్రేట్ అసలు క్లాసికల్ నేర్చుకునే వాళ్ళు. సో అట్లనైతే పిండి మొత్తం కంప్లీట్ చేసేసుకున్నా. అప్పుడు 2 పెట్టేసిన, మళ్ళీ ఇప్పుడు కూడా 2 పెడుతున్నా. దోశ ప్యాన్కి పెడితే ప్యాన్ ఖరాబ్ అవుతుంది, అందుకోసం అని చెప్పేసి ఇట్లా ఐరన్ తవాలో కొంచెం అండ్ గిన్నెలో ఈ గిన్నెలోనైతే కొంచెం పెడుతున్నా. కొంచెం రెయినీ లాగానే ఉంది కాబట్టి ఇలాంటి టైంలో తీసుకుంటే తింటే ఈజీగా వెళ్తుంది కదా కడుపులోకి కూడా. సో ఈవినింగ్ స్నాక్ లాగా అయితే ఈ సర్వపిండి రెసిపీ చాలా బాగుంటుంది. ఎక్కువ శాతం ఈ శనగపిండి ఆనియన్ బజ్జీ కానీ, ఈ సర్వపిండి కానీ, అటుకులు కానీ వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం సాయంత్రం స్నాక్స్ లాగా అయితే. ఇక మొత్తం అయితే ఫైనల్లీ ఉడయేసిన అనమాట, అయిపోగొట్టిన. ఈ గిన్నెలు వేసింది కూడా ఇంకో సైడ్ కాల్చుకోరాదనమాట, అందుకోసమని దాన్ని ఏం చేసిన అంటే ఈ గిన్నెలు అయిపోయే లోపు మనకి ఇక్కడ ఐరన్ తవ మీద పెట్టింది అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తున్నా, గిన్నెలో తీసి రివర్స్లో వేసేటప్పుడు తవ మీద వేస్తున్నా, అప్పుడు 2 సైడ్ కూడా కాలుతుంది అన్నమాట. అట్లా కొంచెం యూజ్ చేసిన అనమాట మైండ్ని. కొంచెం స్టవ్ ఎక్కువ పెట్టినాను కాబట్టి ఇది ఈజీగానే అయిపోతుంది ఐరన్ తవ మీది అట్లా. నెక్స్ట్ ఈ గిన్నెలో కూడా పెట్టడం అయ్యింది. ఫైనల్లో కొంచెం చిన్న హోల్స్ అయితే చేసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుంటే, ఎక్కువగా ఆయిల్ ఏం పట్టదు. బయట మనకి ఇప్పుడైతే ఏకంగా రెస్టారెంట్లలో వాటిలలో కూడా ఇవి దొరుకుతున్నాయి. నేను చాలాసార్లు చూసినాను కూడా.
అక్కడ ఏంటంటే చాలా ఆయిల్ వేసి వేస్తారు, కాకపోతే ఆయిల్లోనే ఫ్రై చేసేటోళ్ళు కూడా ఉన్నారు అప్పల్లాగా వేసి, కానీ అది మంచిగా అనిపించలేదు నాకు. ఇక జస్ట్ ఈ మాత్రం ఆయిల్ వేసేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది. పల్చగా వచ్చింది, ఇంకా పల్చగా కూడా వేయచ్చు, కానీ ఇంకా హడావిడిగానే వేసేసిన, కొంచెం పిల్లలు వచ్చే టైం అయింది అని చెప్పేసి. ఇక ఈ తవ్వ మీదనైతే ఏ క్యాప్ పెట్టలేదు, అది తొందరనే అయిపోతుంది. ఇక క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కూడా కొంచెం కరెంట్ సతాయించింది, కాసేపటి ఒకటి 15 మినిట్స్ తర్వాతనైతే వచ్చింది. ఆలోపు ఈ సర్వపిండి తిని ఒక చిన్న చిన్న గ్లాసెడు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగేసి అయితే పిల్లలు డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిరు. మీ రొటీన్ ఎలా ఉంటుంది పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇంతే, నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.